బ్రతకెళ్తున్నాడు ఏంటి, ఈయన పాపుల స్నేహాన్ని కోరుకుంటారు ఏంటి అన్నాడంట. ఈ పరిసయ్యుల శాస్త్రం పెద్ద దొంగలు అంటారు. మేమే భక్తి అనుకుంటారు, వాళ్ళు భక్తిగా బ్రతుకుతారు, వాళ్ళ ముసుగులో ఉన్న జీవితం ఏమో తెలియదు అనుకుంటున్నారు. అలా అంటున్నారంట. యేసుప్రభు వార్త ఉంటే చూడమ్మా, లోకాసు సువార్త 18వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. లోకాసు సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. పరిసయ్యులను శాస్త్రులను ఎవరు చూశారంట? అక్కడ చూశాడు. ఎవరు చూశారు? యేసుని చూశాడు. ఎక్కడున్నాడు ఆయన? పాపం దగ్గర ఉన్నాడు. వీళ్ళేమంటున్నారు? మీ పరిశుద్ధులము నీతిమంతులము ముసుగులో ఉండరు కనబడతారు వాళ్ళకి అనుకుంటారన్నమాట. మీ ముసుగులో జీవిస్తున్నాము, ఈ పొదలో ఉంటాం జక్కయ్యలాగా ఆకుచాటు దాక్కుని బ్రతుకుతున్నాము చీకటల్లో వీళ్ళు అనుకుంటున్నారు. యేసయ్య తెలిసినంత, అయ్యో బాబు మీరు ఎక్కడున్నా తెలుసు బాబు, జక్కయ్య ఎక్కడో చెట్టు పొదలో ఉన్నావు చూస్తున్నాను, దిగు అన్నాడు. పొదనగా రహస్యమైన జీవితంలో దాచబడిన చోటు. హల్లెలూయా. ఎవరు కనపడకుండా జీవించే నీ జీవితం దేవుడు తెలుసు. హల్లెలూయా. రెండో విషయం తెలుసా? తప్పు చేస్తే పారిపోయి చెట్టు జాడు దాక్కున్నావు రా అన్నాడు. ఎవరిని? అవ్వాదాము. ఎక్కడ దాగినా తెలుసు, ఏ చోట్ల దాగినా తెలుసు, నువ్వు చేసేదంతా తెలుసు. కానీ ప్రభు అన్నమాట రా అని పిలిచినప్పుడు వస్తే బాగుండేది. ప్రభుని ఒప్పుకొచ్చి ప్రభునందు ప్రేమైన సంగమా, ఈరోజు ప్రపంచం మాట ఆయన పాపులకే స్నేహితుడు కానీ మాత్రము అని ఎవరున్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటారు పౌలు గారు. స్పష్టంగా మాట్లాడతారు. అందరూ గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతారు, గొర్రెలన్నీ త్రోవ తప్పుతానంట. ఆ గొర్రెని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నీతిమంతులు చేయడానికి ఆయన కషాయ వాడు ఎదుట తల వంచగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నేరమలేని యేసయ్య, పాపమలేని యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య. నేరం నువ్వు చేశావు, పాపం మనం చేశాము, అబద్ధతో ఉన్నాము, చీకటిలో ఉన్నాం, ముసుగులో ఉన్నాం, బ్రతుకుతున్నాం. ఏసంటున్నమాట ఈ నలుగురు మంచి సాక్ష్యం చెప్పారు. ఎవరైనా చెప్పినప్పుడు ప్రియమైన సంగమా, శతాధిపతి సాక్ష్యం చెప్పాడు నిజంగా దేవుని కుమారుడని. రెండోమాట జ్ఞానములే నీళ్ళని పిలాతు చెప్పాడు. ప్రజల్లో హల్లెలూయా. మూడో వ్యక్తి ఏం చెప్పాడంటే ప్రభునందు ప్రియమైన సంగమా చెప్పాడు. తప్పిదములు లేనివాడు కల్వరి సిలువ వేలాడుతూ ఉన్న కుడి చేతుడు దొంగ ప్రభు చూశాడు. ఈయన ఏమిలో తప్పిదము లేదు, నీతిమంతుడు యేసయ్యా, నీతిమంతుడు యేసయ్యా అని ఎక్కడ చెప్పాడు తెలుసా? ఎడచేతుడు దొంగతో మాట్లాడుతున్నాడు. ఈ దొంగ అంటున్నాడట, ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించలేవు, నువ్వు రక్షించలేవన్నాడట. చూసావా? క్షమాపణ లేని వాడు కూడా తన బ్రతుకులో శిలువలో వేలాడుతున్న సమయంలో కూడా క్షమాపణ లేని బ్రతుకుతున్నాడు.